అంటే వెంకటేశ్వరుడికి ముఖ్యన సమానమైన స్థానం ఈ యొక్క బ్రహ్మాండంలో అంటే 14 లోకుల్లో కూడా ఎక్కడ కూడా లేదు అని ఇక రెండోది వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అంటే వెంకటేశ్వరుతో సమానమైనటువంటి దైవం ఇంతకు మునుపు లేదు. అంటే మనకి ఎన్నో యుగాలు నచ్చినాయి కదా, ద్వాపర యుగం నచ్చింది, త్రేతాయుగం నచ్చింది, కృతయుగం నచ్చింది. అట్లా ఇంతకు మునుపు ఎప్పుడు కూడా ఇటువంటి దైవం లేదు, భవిష్యత్తులో కూడా ఉండడు అని ఈ శ్లోకానికి అర్థం. అంటే మరి ఎందుకు వచ్చింది ఇలాగా? మరి ఎంతో మంది రాముడు అవతరించినాడు, హిరణ్యకశిపుడు అవతరించినాడు, తర్వాత ఆ తర్వాత కృష్ణ పరమాత్మ ఆయన అవతరించినాడు, భగవద్గీత ఉపదేశం చేశాడు. మరి ఇంతమంది అవతారాల నుండి కూడా మరి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ఇంత గొప్పగా మరి అనుకోవడం ఏంటి అనేటువంటి అనుమానం అందరికీ రావచ్చు. కృష్ణుడు కూడా పరిపూర్ణమైనటువంటి అవతారం అయినా కూడా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి మాదిరిగా ఈ భక్తుల కోరిన కోరికలు అందించే దేవుడు కావున నభూతో నభవిష్యత్ ఇటువంటి దేవుడు లేడు 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 అని మనం ఎన్నిసార్లు చెప్పుకోవచ్చు. అటువంటి మహత్వం ఈ వెంకటేశ్వర స్వామికి ఉంది. మనం మామూలుగా కూడా సాధారణంగా ఉంటున్నాం. ఒక పెళ్లికి వెళ్ళామనుకోండి, అబ్బా బ్రహ్మాండం చేశాడు ఆ పెళ్లి, నవ్వుతో భవిష్యత్ అంటే ఇంతగా ఎవరు చేయరు కూడా, అంటే అంత ఖర్చు పెట్టాడయా అని. అలాగనే ఇప్పుడు కూడా వాడుతున్నాం, నవ్వుతో భవిష్యత్ అంటే వెంకటేశ్వర స్వామికి వాడే అంత పెద్ద పదం మామూలుగా వాడకూడదు. అయినా ఏదో అలవాటు అయిపోయి వాడుతున్నాం అంతే తప్ప అదంతా వెంకటేశ్వర స్వామి గడిచిన కాలంలో కూడా అటువంటి దేవుడు లేడు. అంటే ఈయన మహత్వ కలిగినటువంటి వాడు. ఇక రాబోయే కలియుగ అంతం వరకు కూడా అటువంటి దేవుడు ఉండడు. అదే నభూతో నభవిష్యతి అని దీని యొక్క అర్థం. మరి ఇంతమంది దేవుడు ఎన్ని అవతారాలు వచ్చిన వెంకటేశ్వరుడికి అంత ప్రాధాన్యత ఉందంటే ఆయన మొత్తం ఈ పూర్వపూర్వం ఉండే అన్ని కోట్ల జీవరాశులకి మరి అటువంటి మహాదైవం ఎవరు లేరు, అటువంటి ఎవరు లేరు. అందువల్ల ఆయన తప్పకుండా ప్రతి ఒక్క మానవ బలి ఆయన్ని భగవంతుడిగా పూర్తిగా నమ్మి ఆయన కృపా కటాక్షములకు మరి పొందాలని చెప్పేసి మనము అనుకోవాలి. ఇది ముఖ్యమైనటువంటి విషయం. అయితే ప్రతి విషయంలోనూ ఈ యొక్క ఇప్పుడు మానవ సమాజం ఎలా ఉంది అంటే ఎప్పుడు మాట్లాడితే ఏమైనా తిరుపతి పోలేదంటే ఏం చేస్తారు, మాకు ఏం సమయం టైం. అట్లా మీరు ఏదన్నా వెళ్ళి భగవంతుడి కాదు సమయం లేదు. ఎందుకు సమయం ఉంటుందయ్యా? సమయం ఉండదా? ఉంటుంది. అక్కడ పోవడానికి బతకమో
కులం, వైజాగ్ కులం, ఆ బీచ్ కులం, ఇటువంటి ప్లాన్ చేసుకుంటారు తప్ప భగవంతుని దగ్గరికి వెళ్ళి ఆయన ఆశీర్వాదాలు కృపాక్షలు పొందాలన్నటువంటి విషయము చాలా మందికి తెలియకుండా ఉంది. తెలిసినా చేయడం లేదు. అంటే భక్తి లేదంటే భక్తి ఉంది, భక్తి ముందు భక్తి లేదని అనేదానికి లేదు. కాకపోతే అక్కడ వెళ్ళి ఆ యొక్క సంస్థానంలో మనం అడుగు పెడితే ఆ యొక్క వైబ్రేషన్స్ మనలోకి వస్తే ఇంక అంతకంటే పుణ్యం అండి. ఎవరికి కానీ అంతకంటే పుణ్యం. అక్కడ తిరుపతికి మన అడుగుడు పెట్టడమే మనకు మహాభాగ్యం. ఆయన మనకు ఆత్మీయుడమే మహాభాగ్యం. అక్కడికి వెళ్ళి తలుచుకోవడమే మహాభాగ్యం. శ్రీమద్రమాణ గోవింద గోవింద గోవింద